సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను ఒకటి చెప్తాను, దాన్ని మీరు పాటించాలి. వీడియో చివరి వరకు చూడండి. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ నెల చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఏప్రిల్లో చాలా ధైర్యంగా కూడా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సంపాదన కూడా బాగుంటుంది. అన్ని వ్యాపార రంగస్తులు కూడా బాగా సంపాదిస్తారు. వ్యవసాయం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, సినీ రంగం కానీ, అలాగే ప్రతి ఒక్క పరిశ్రమ కానీ, మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా కార్మికులు కానీ, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ యొక్క రాశి గల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా హ్యాపీగా ఉంటారు. చాలా శుభవార్త ఇది, చాలా హ్యాపీగా ఉంటారు. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి వచ్చే నెలలో పెట్టుకోవడం మంచిది. ఈ నెల కొంచెం వారికి అనుకూలంగా లేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అన్నీ బాగుంటాయి. గతం నుంచి చేస్తున్న వాళ్ళకి బాగుంటాయి. కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు 5వ నెల ప్రారంభించుకోండి. ఆ నెల మీకు చాలా బాగుంటుంది. భార్యాభర్తలో గొడవలు పడి విడిపోయేటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీలో మనస్పర్ధలు ఎన్నున్నప్పటికీ కూడాను కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వరకు వెళ్ళి విడిపోతారు అనుకునేటువంటి వాళ్ళు కూడా కలుస్తారు. కానీ భార్యాభర్తలు కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ప్రారంభమైనప్పటికీ ఈ నెల కలిసిమెలిసి ఉంటారు. మీరు ప్రేమిస్తున్నటువంటి వారు మిమ్మల్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, దూరం పెడతారు. మీ మాటను పెద్దగా లెక్క చేయరు, మిమ్మల్ని పెద్దగా పట్టించుకోరు. అలాగ మీకు జరిగినట్లయితే మీరు ఎక్కువగా భయపడక్కర్లేదు. మీరు వాళ్ళని సన్నిహితంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఈ యొక్క నెల ఆ విషయంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ధైర్యంగా దాన్ని ముందుకు ఎదుర్కోండి, ఏం పర్వాలేదు. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా కూడా వీరికి బాగానే ఉంటుంది. గతంలో వ్యాధుల పరంగా కానీ, ఆరోగ్యపరంగా బాధలు పడేటువంటి వారు కూడా కొంచెం ఉపశమనం కలుగుతుంది, మెరుగ్గానే ఉంటారు. వారికి కూడా బాగానే ఉంటుంది. కోర్టు సమస్యల్లో నలిగిపోతూ ఇబ్బందులు పడుతూ తెగక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నెలలో వారికి ఉపశమనం దొరికి వారి యొక్క కేసుల్లో కూడా గెలిచేటువంటి అవకాశాలు 80% కనబడుతున్నాయి. అట్లాగే వీరికి అన్ని రంగాలలో కూడా బాగానే కలిసి వస్తుంది. కానీ వీరికి వచ్చిన అతిపెద్ద ఇబ్బంది ఏమిటంటే వీరికి ఈ నెలలో కొంచెం కోపం అధికంగా ఉంటుంది. వీరు చీటికి మాటికి చిరాకు పడుతూ ఉంటారు, ఎక్కువగా కోపపడుతుంటారు. చిన్న విషయాలకు కూడా వీళ్ళు బాగా కోపడుతూ ఎదుటి వాళ్ళని దూషిస్తూ ఉంటారు. అయితే మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను కానీ, తల్లి కానీ, ఆడపడుచులు కానీ, భార్య కానీ, ఆడపిల్లలు కానీ వారిని బాధ పెట్టాలి. వారిని బాధ పెట్టి మీ దురుసు ప్రవర్తన వల్ల కావచ్చు, లేదా మీ యొక్క రాశి ప్రభావం వల్ల మీరు ఇలా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ప్రభావం వల్ల మీరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే వారి ఏడుపు, వారి కంట్లోంచి ఒక చుక్క మీ ఇంట్లో పడినట్లయితే రాబోయే 4 నెలల వరకు కూడాను మీకు ప్రతి విషయంలో అష్టదరిద్రం పట్టుకున్నట్టుగానే ఉంటుంది. ప్రతి పని విఫలమైపోయి చాలా దీనస్థితిగా అయిపోయి అప్పులు రుణబాధల్లో పడి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క రాశి ప్రభావం ఇలా ఉంది. ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీ యొక్క కోపాన్ని అదుపు చేసుకొని మీరు శాంతంగా ఉండటం వల్ల రాబోయే నెలలో కూడా మీకు కలిసి వస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారో ఈ ఏప్రిల్ నెలలో మీకు మీ జీవితానికి అంత ముఖ్యమండి ఇది. దీన్ని మాత్రం చాలా గుర్తుపెట్టుకొని ఆలోచించండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.